హాయ్ అండి. 'మిస్టర్ శాడిస్ట్ సీఈఓ' పార్ట్ 13. విక్కీ నిషా దగ్గరికి వెళ్ళాడు. ఐయామ్ సారీ నిషా, నిన్ను హర్ట్ చేశాను. కొంచెం కూడా జాలి చూపించలేకపోయాను అని లైట్‌గా ఏడుస్తూ చెప్పాడు. అయ్యో విక్కీ, నువ్వు ఫీల్ అవ్వకు. నేను బానే ఉన్నాను. చూడు ఇక్కడ ఏం జరుగుతుందో, నా మ్యారేజు. నువ్వు నా లైఫ్ పార్ట్నర్‌ని చూడలేదు కదా అని ఏదో చెప్పాలి అనుకుంది. బట్ విక్కీ ఆపేశాడు. నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఉంటావా? ఉండగలవా? అని అడిగాడు నిషాని. నిషా ఐస్ నుంచి సన్నటి నీటి ధార ప్రవహించింది. విక్కీ, నిన్ను లవ్ చేశాను. నీ కోసం వెయిట్ చేశాను. నిజమే. కానీ మనం ప్రేమించిన వ్యక్తితో కన్నా మనల్ని ప్రేమించిన వ్యక్తితోనే హ్యాపీగా ఉంటాం. నువ్వు వైషుని లవ్ చేస్తున్నావు. నేను నిన్ను చీట్ చేశాను అనుకుని వదిలేసావు. వైషుని ఇష్టపడ్డావు. అలాంటప్పుడు నాపై నీకు లవ్ ఉన్నట్టు కాదు కదా! నిఖిల్ నన్ను ఫస్ట్ నుంచి లవ్ చేస్తున్నాడు. నీ కోసం తన్ని అవాయిడ్ చేశాను. తనింకా నా కోసమే ఉన్నాడు. ఫైనల్లీ పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అని చెప్పడం ఆపేసింది నిషా. విక్కీ హ్యాపీ అయ్యాడు. ఎందుకంటే తన వల్ల నిషా బాధపడినా తన్ని బాగా లవ్ చేసే వ్యక్తి నిషాకి దొరికాడు అని. కంగ్రాట్స్ నిషా. లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా నేను ఉన్నాను అని మర్చిపోవద్దు అని చెప్పాడు. ఓకే విక్కీ అని నవ్వుతూ చెప్పింది నిషా. అది సరే, వైషు గురించి నీకెలా తెలిసింది? ప్రశాంత్ చేశాడని నువ్వెలా చెప్తున్నావు? అని అడిగాడు విక్కీ. అది నీ కోసం కాఫీ షాప్‌లో ఉన్నప్పుడు ప్రాంక్ జరిగింది కదా! సో, ఆ వీడియో ఫుటేజ్ చూపించి, లేదంటే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి నీకు నిజం తెలిసేలా చేద్దాం అనుకుని కాఫీ షాప్‌కి వెళ్ళాను. అందులో వేరే పర్సన్‌తో ఫోన్‌లో మాట్లాడి నా దగ్గరికి వచ్చాడు. నువ్వది చూసి వెళ్ళిపోయాక తను ఇంకో వ్యక్తికి సైకో స్మైల్ ఇచ్చాడు. ప్రాంక్ అన్నాడు. కానీ కెమెరా లేదు వాళ్ళ దగ్గర. సో, నాకు డౌటొచ్చి ఎంక్వైరీ చేశాను. అప్పుడే ప్రశాంత్ అని తెలిసింది. నీకు ప్రశాంత్‌కి ఏంటి రిలేషన్? ఎవరు తను? నిన్నెందుకు అసలు టార్గెట్ చేశాడు అని నిషా అడిగింది విక్కీని. తను, తను నా ఫ్రెండ్ అని కొంచెం బాధగా చెప్పాడు విక్కీ. ఏంటి? నీ ఫ్రెండా? మరి ఇలా ఎలా చేశాడు? అసలెందుకు చేశాడు? నాకేం అర్థం కావట్లేదు విక్కీ. ఏంటి ఇదంతా? అని నిషా షాకయ్యి అంటుంది. ఏమో నిషా, నాకేం తెలుసు? ఫస్టు నా వైషు ఎలా ఉందో తెలుసుకోవాలి. సరే నేను వెళ్తాను. ఏమనుకోకు అని విక్కీ ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడు. ప్రశాంత్ ఇంటికి వెళ్తాడు కానీ, అక్కడ వేరే వారు ఉండడం చూసి వాళ్ళను ప్రశాంత్ గురించి అడుగుతాడు విక్కీ. కానీ వాళ్ళు చెప్పే సమాధానం విని కుప్పకూలిపోతాడు విక్కీ. ప్రశాంత్ 2 నెలల క్రితం చనిపోయాడు. ఆ తర్వాత ఈ ఇల్లు వదిలి వాళ్ళ ఫ్యామిలీ అమెరికా వెళ్తున్నారు అని తెలిసి మేము ఈ ఇంటిని కొన్నాము. ఇంతకీ మీరెవరు? అని అడిగారు ఆ ఇంటి యజమాని. విక్కీ ఏం చెప్పలేక కుప్పకూలిపోయి కాసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రశాంత్ లేకపోతే వైషు మరి ఏమైనట్టు? వైషు అసలు ఉందా? అని విక్కీ పదే పదే అనుకుని బాధపడుతూ ఉంటాడు. విక్కీకి మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి వైషు గురించి. ఇక ఆ రోజంతా పిచ్చివాడిలా సిటీ అంతా తిరుగుతూనే ఉంటాడు. ఇక టైం ఈవినింగ్ 6 అవుతుంది. అప్పుడు ఏదో గుర్తొచ్చినట్టు ఫోన్ తీసి చూస్తాడు. అంతే. నెక్స్ట్ ఇంకా 20 మినిట్స్‌లో ఒక పెద్ద ఫార్మ్ హౌస్ ముందు కారు ఆపుతాడు విక్కీ. కారు దిగి లోపలికి వెళ్ళి ప్రశాంత్ అని సౌండ్ వచ్చేలా అరిచి స్టెప్స్ వైపు చూస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి కంగారుగా కిందకి వస్తాడు. "విక్కీ, నువ్వేంటిక్కడ?" అని అడుగుతాడు అమాయకం ప్లస్ భయంతో. "చాలు ప్రశాంత్, ఇంక చాలు. నువ్వే చేశావని నాకు తెలుసింక. నీ యాక్టింగ్ ఆపేసి పాయింట్‌కి రా" అని విక్కీ యాటిట్యూడ్‌గా చెప్తాడు. "ఓహ్! తెలిసిపోయిందా? సరేలే పాయింట్‌కొస్తానని" ప్రశాంత్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. "నువ్వంటే నాకు ఫస్ట్ నుండి కూడా ఇష్టం విక్కీ. నువ్వు చాలా అంటే చాలా తెలివైనవాడివి. నీ పక్కన ఉంటే నా వాల్యూ పెరుగుతుంది అనుకున్నాను. నీ కోసం ఏదైనా చెయ్యాలి అనుకునేవాడిని. నేను క్లాస్‌లో నీతో పాటు చదివాను. నేను కూడా టాపర్‌ని. నీతో ఈక్వల్‌గా మార్క్స్ వచ్చేవి. కానీ అందరూ నిన్నే పట్టించుకునేవారు. నాకు అర్థమయ్యేది కాదు. స్టూడెంట్స్ నుంచి టీచర్స్ వరకు అందరూ నీకే వాల్యూ ఇచ్చేవారు. నన్ను కన్సిడర్ చేసేవారు కాదు. డౌట్స్ కూడా నిన్నే అడిగేవారు. స్కూల్ లైఫ్ అలా కంప్లీట్ అయ్యింది. ఇంకా కాలేజ్‌లో కూడా అంతే. అప్పుడే తెలిసింది నీ డ్రెస్సింగ్, నా డ్రెస్సింగ్‌కి చాలా తేడా ఉంది. అందుకే ఇలా అని అర్థమయ్యింది. నేను ప్యూన్ కొడుకుని. అందుకే అలా చేశారందరూ. నువ్వు కూడా వారిని ఆపలేదు ఏ రోజు కూడా. అప్పటినుంచి నువ్వంటే కోపం. అది తీర్చుకోవటానికి ఏ ఛాన్సు వదల్లేదు. నా ఫస్ట్ టార్గెట్ అనుష. ఎందుకంటే నీ మరదలతో నీ పెళ్లి జరుగుతుంది.
అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండకూడదు. సో, తనతో ఫ్రెండ్‌షిప్ చేసి ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి టాటూ వేయించా. నిజానికి తనకి విక్కీ అని వేయిస్తా అని అన్నాను. ఆ మాట మీద ఒప్పించి నా నేమ్ వేయించా. కానీ నా ప్లాన్ ఫ్లాప్ అయింది. నువ్వు అనూషని అస్సలు ఇష్టపడలేదు. ఆ తర్వాత నాకు టార్గెటు నిషా. తనని నువ్వు లవ్ చేసావు కానీ నేను కూడా నిషాని లవ్ చేశాను. తను నాకు దక్కకపోయినా నీకు దక్కకూడదు. అందుకే అని ఏదో చెప్పబోతుంటే విక్కీ ఆపేస్తాడు. "నువ్వు నిషా మ్యాటర్‌లో ఏం చేశావో నాకు తెలుసు కానీ ముందివి చెప్పు. వైషుని ఏం చేశావు? వైషు ఎక్కడుంది? నువ్వు చనిపోయావని ఎందుకు చెప్పించావని" విక్కీ అడిగాడు. విక్కీ అడిగిన ప్రశ్నలకు ప్రశాంత్ సైలెంట్ అయ్యాడు. కాసేపటికి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు. "నన్నందరూ తక్కువగా చూస్తున్నా నువ్వెందుకు ఆపలేదని నీపై కోపం వచ్చేది. నువ్వు రిచ్ కిడ్‌వి. నేను పూర్ కిడ్‌ని. నీ వల్లే నాకు ఈ అవమానాలు అనుకున్నాను. కానీ ఆ రోజు నువ్వు వాళ్ళని ఆపుంటే నేను నీ మీద కోపంతో ఇంత సక్సెస్ అయ్యేవాడినే కాదు. నువ్వు నా కోసం ఇలా చేశావని మన ఫ్రెండ్స్ చెప్పేదాకా నాకు తెలియలేదు. ఐయామ్ సారీ విక్కీ. ఎవరు చేసిన తప్పుకి నిన్ను బాధపెట్టాను. తప్పు అని తెలిసాక మిస్టేక్ కరెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే నీకు యాక్సిడెంట్ చేశాక హాస్పిటల్‌కి వచ్చాను. అక్కడ వైష్యుని చూశాక తనని వదిలి వెళ్ళాలి అనిపించలేదు. ఎందుకంటే లాస్ట్ టైం తనని సరిగ్గా చూడలేదు నీ మీద కోపంతో. బట్ హాస్పిటల్‌లో చూసిన నిమిషమే తను ఎందుకో నాకు చాలా నచ్చేసింది. తనకి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించాలని నేనే తనని తీసుకొని వచ్చాను. ఫేక్ లెటర్ నేనే రాశాను. ఇంక నీ లైఫ్‌లోకి రాకూడదు అని డిసైడ్ అయ్యాను. అందుకే హౌస్ చేంజ్ చేశాను. వాళ్ళతో చనిపోయినట్టు అబద్ధం చెప్పించాను. ఎలాగో నువ్వు నేను చనిపోయానని తెలిస్తే ఎంక్వైరీ ఏం చెయ్యవు. సో, ప్రాబ్లమ్ రాదు అని ఇలా చేశాను అని ప్రశాంత్ జరిగింది మొత్తం చెప్తాడు. మరి నేనిక్కడ ఉన్నానని నీకెలా తెలుసు విక్కీ? అని ప్రశాంత్ విక్కీని డౌట్‌గా అడిగాడు. ప్రశాంత్, నువ్వు వైసు పిక్స్ పంపించినప్పుడు ఫార్మ్ హౌస్ అందులో కనిపించింది. వైషు తప్పు లేకపోయినా తన్ని బ్యాడ్‌గా చూపించాలని బాగా ప్రిపేర్ అయ్యావు. ఇంతకీ ఏది తను అని విక్కీ చుట్టూ చూస్తూ అడుగుతాడు. విక్కీ, నీ మ్యాటర్‌లో తప్పు అని తెలిసినా చాలా తప్పులు చేశాను. ఇప్పుడు వైషుని నీకివ్వకపోయినా అది తప్పే అవుతుందని వైషుని పిలిచాడు ప్రశాంత్. అప్పుడే క్యూర్ అయినట్టుగా ఉంది వైషుకి. విక్కీని చూడగానే ఎగిరి గంతేసింది. వచ్చి విక్కీని ఏడుస్తూ హగ్ చేసుకుంది. అప్పుడు నవ్వొచ్చింది విక్కీ ఫేస్‌లో. ప్రశాంత్, నువ్వు తప్పు చేసినా ఫ్రెండ్‌వే అని వదిలేస్తున్నా. ఇంకోసారి వైషు వైపు రావద్దు. వస్తే మాత్రం నువ్వు చేసిన తప్పులకి డబుల్ రివెంజ్ తీర్చుకుంటా. మైండ్ ఇట్ అని చెప్పి వైషుని తీసుకుని వెళ్ళాడు విక్కీ. వైషుని తీసుకుని విక్కీ కారులో స్టార్ట్ అయ్యాడు. వైషు ఏదో ఆలోచిస్తూ డల్లగా ఉంది. ఏంటి వైషు, నాతో రావటం ఇష్టం లేదా? వెనక్కి వెళ్దామా పోనీ అని వైషుని ఏడిపిద్దామని అన్నాడు. నీకన్నా ప్రశాంతే బెటర్. చాలా డీసెంట్‌గా ఉంటాడు. కేరింగ్‌గా కూడా ఉంది అని విక్కీకి జలస్ పెంచడానికి అంది వైషు. విక్కీ, ఏంటమ్మా ఇంకొకసారి నా మాట? డీసెంటా? కేరింగా? అంటే నాకేం లేవా? నన్ను చూసి చెప్పు. వైషు, అవును లేవు. ఇప్పుడేంటి? విక్కీ, ఏంటి ఇన్ని రోజులు నా దగ్గర లేవు. ఆ బాధ కూడా లేదు నీకు. మళ్ళీ వాడితో కంపేర్ చేస్తావా? వైషు, మరి ఇన్ని రోజులు నేను లేకుండా ఉన్నావంటే ఆ లెటర్‌లో ఉన్నది నమ్మేశావు. అంతేగా? విక్కీ, ఓహ్! మేడం గారికి కోపం అందుకొచ్చిందా? పర్లేదైతే. నన్ను బాగా మిస్ అయ్యావన్నమాట. వైషు, మిస్ అవ్వడమా? నువ్వు రాకపోతే ఆ రోజు సూసైడ్ కూడా చేసుకునేదాన్ని. విక్కీ, పిచ్చిదానా! చచ్చిపోతావా? నేనేం కావాలే? వైషు, మరేం చెయ్యను? ప్రశాంతు 2 డేస్‌లో పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. విక్కీ, మరిష్టం లేదని చెప్పలేదా? నాకు ఫోన్ చేయలేకపోయావా? వైషు, ఇన్ని డేస్ నువ్వు రాలేదు. ఇంక ఫోన్ చేసి ఏం లాభం అనుకున్నా. అయినా ఈవెంట్ మేనేజర్‌లా అనూష, అభి, శ్వేత, కళ్యాణ్‌లకి మ్యారేజ్ చేసావంట గదా! నువ్వు కూడా చేసుకోలేకపోయావా? విక్కీ, ఆ! చేసుకుంటానులే. ఒక అమ్మాయి బాగా నచ్చింది. కాకపోతే తిక్కది. అందుకే ఆగాను. లేదంటే ఈ నిమిషమే పెళ్లయిపోయేది. వైషు, అవునా? ఎవరు తను? విక్కీ, తింగరిదానా నువ్వేనే? వైషు, నేనా? విక్కీ, సరే ఏమైనా తింటావా అని అడిగాడు. ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పింది వైషు. విక్కీ, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటే తల్లి. సరే ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్దాం. వైషు, థ్యాంక్ యూ బావా అని హగ్ చేసుకుంది.
దీనికి హగ్గా? మరి అక్కడి నుంచి తీసుకొచ్చాగా అని అంటాడు విక్కీ. ఏమివ్వలేదు? అక్కడ హగ్ ఇచ్చా కదా! అని అమాయకంగా అంటుంది మన వైషు. హగ్ తప్ప కిస్ అనే కాన్సెప్టే తెలీదా నీకు? అంటాడు విక్కీ కన్నుగొడుతూ. కిస్సా? నీకా? ఛీ! నేనివ్వను. నన్నొదిలేసి మూవ్ ఆన్ అయిపోయావు కదా! అని మొహం పక్కకి తిప్పుకుంది వైషు. సరే ఇవ్వకు నేనే ఇస్తానని వైషు బుగ్గపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. మరి ఇది ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.